అందరికీ. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6:24 AM అవుతుంది. ఈరోజు డేట్ వచ్చేసి 12th Jan 2026. ఇంత పొద్దుగా లెటర్ అంటే మనశంకర వరప్రసాద్ టికెట్లు బుక్ చేసుకున్న 7:30కి షో. ఇక నేను ఏ థియేటర్కి వెళ్తున్నా ఏంటి అని చెప్పేసి మీరే తెలుసుకోండి. సో అప్పటి వరకు ఫాలో మీ. వెనకాల కనిపిస్తుంది కదా, అదే టిఫిన్ షాప్లో ఇందాక టిఫిన్ చేశాను. ఆల్రెడీ థియేటర్కి అయితే రీచ్ అయిపోయాను నేను, బట్ ఇంకా టైం ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7 అవుతుంది. 7:30కి షో. థియేటర్ కూడా మీకు చూపిస్తాను నేను, ఎందుకంటే ఈ థియేటర్కి నేను రావడం ఫస్ట్ టైం. దగ్గరుండే థియేటర్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పొచ్చు మీరు, బట్ ఇది వచ్చేసి నా డిస్టెన్స్ నుంచి ఒక 13 kilometers ఉంటుంది. సో ఒక కొత్త థియేటర్ చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వచ్చిన. ఆ థియేటర్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకే, వెనకాల కనిపిస్తుంది కదా, సో అదే థియేటర్. సో ఇప్పుడు ఆ థియేటర్లోనే నేను సినిమా చూడడానికి వచ్చాను. మరి ఆ థియేటర్ ఏంటి అని చెప్పేసి నేను మీకు చెప్తాను. ఇదే ఇప్పుడు మనం సినిమా చూడబోయే థియేటర్ అన్నట్టు. సో ఇది వచ్చేసి సాయిరామ్ థియేటర్. ఓకే, శ్రీ సాయిరామ్ థియేటర్ 70mm. ఇది వచ్చేసి మనకు మల్కాజ్గిరిలో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ థియేటర్లో ప్రీవియస్గా ఏదైనా మూవీ చూస్తుంటే ఆ మూవీ ఏంటో ఒక్కసారి కమెంట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1 by 1 అంటే లైన్ ప్రకారం వెళ్తున్నారు. సో ఇక్కడ ఇదైతే బాగుంది, ఎందుకంటే ప్రతి దాంట్లో ప్రతి థియేటర్లో గుంపు వెళ్తారు కదా. సో ఇక్కడ అట్లా కాదు. సో 1 by 1 లైన్ ప్రకారం అయితే క్యూ లైన్లో వెళ్తున్నారు అందరు. అది బాగుంది, చాలా చూడడానికి కూడా చాలా మంచిగా ఉంది. సో ఇదే మనది గోల్డ్. సో గోల్డ్లోకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. సో మనది వచ్చేసి T17. T17 అంటే ఐ థింక్ అట్ అనుకుంటా. T17 ఎక్కడ ఉంది? చూసారు, ఇది T17. మన సీట్ మీద అయితే కూర్చున్నాం, వచ్చేసినాం ఆల్రెడీ. థియేటర్ మాత్రం ఎగ్దమ్ ఉంది, చూడొచ్చు మీరు వెనుక కూడా. సో ఐ థింక్ సరిగ్గా కనిపిస్తుంది లేదు నాకు తెలియదు. సో ఇది మీద కనిపిస్తుంది కదా బాక్స్. ఓకే, సో లెట్స్ వాచ్ ద మూవీ. Twinkle twinkle little star. పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారణం. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయితే అయింది. ఫస్ట్ హాఫ్ అయితే నచ్చింది, బాగుంది. నేను పెద్దగా అంత కామెడీ సీన్స్కి అంత అయితే నేను నవ్వాలి, నాకంత నవ్వు రాదు. కానీ కొన్ని సీన్స్ అన్నీ ఫుల్ లెంత్ అని నేను చెప్పలేను. కొన్ని సీన్స్ నాకు వచ్చింది, బాగా అనిపించింది. ఇక
ఆబ్వియస్లీ చిరంజీవి గారి వన్ మ్యాన్ షో. అండ్ నాకు ఎస్పెషల్ నాకు నచ్చింది ఏంటంటే బీమ్స్ బీజిఎం నాకు బాగా అనిపించింది. చిరంజీవి గారికి మాత్రం చెప్తున్నాను కదా, వన్ మ్యాన్ షో. సో వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్ చూసేసి మరి టోటల్ మూవీ ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఓకే. నీతో షేర్ చేసుకుందామని. నీతో పర్సనల్ విషయాలేంటి? ఏదైనా ఒఫీషియల్. మీసాల పిల్ల అన్నాను, అదే తిట్టు కాదు. మూవీ అయితే ఇప్పుడైతే చూసేసి వచ్చా. సో మూవీ చూసిన తర్వాత నాకు అనిపించిందంటే యా పర్లేదు, బాగుంది. టిపికల్ అనిల్ రావిపూడి మూవీ. ఇక మీరు లాజిక్లు గ్రేట్ స్టోరీ అనుకుంటూ పోతే మాత్రం మీకు డెఫినెట్గా మీరు డిసప్పాయింట్ అవుతారు. అది కాకుండా నాకు ఒక 2.5 hours నాకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, నేను మంచిగా నవ్వుకోవాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. ఎటువంటి డౌట్ అక్కర్లేదు, మీకు డెఫినెట్గా మూవీ అనేది నచ్చుతుంది. ఓకే. సో చిరంజీవి గారిని అంటే ముందు చెప్పినట్టే ఫస్ట్ హాఫ్లో బాగా చూపించారు. సెకండ్ హాఫ్లో కూడా లైక్ నాకు మూవీ చూసినప్పుడు నాకు ఘరానా మొగుడు అని ఒక మూవీ ఉంటుంది చిరంజీవి గారిది. నాకు ఆ మూవీ యాక్టింగ్ ఆ వైబ్స్ నాకు గుర్తుకొచ్చాయి. ఇంకా వెంకటేష్ గారు క్యామియో రోల్ కూడా చేశారు. సో వెంకటేష్ గారు వచ్చినప్పుడు కూడా మూవీ అనేది బాగా ఇంకా కొద్దిగా బాగా వర్కౌట్ అయింది, బాగా లేచింది. ఎస్పెషల్లీ నాకు మూవీలో నచ్చింది బీమ్స్ బీజిఎం. చాలా మంచి బీజిఎం ఇచ్చాడు, ఇంకా పాటలు కూడా బాగున్నాయి. హుక్ స్టెప్ సాంగ్ అయితే మాత్రం నా ఫేవరెట్ అయిపోయింది, అది చాలా బాగుంది సాంగ్. ఇంకా అదర్ క్యారెక్టర్స్ లైక్ నయనతార కావచ్చు, ఇంకా వాళ్ళకి పిల్లలకి యాక్ట్ చేశారు వాళ్ళు కావచ్చు, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ చెప్తున్నాను కదా, ఫ్యామిలీ మూవీ, సంక్రాంతికి తగ్గ మూవీ. లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం వచ్చేసి ఏ విధంగా హిట్ అయిందో నాకు తెలిసి ఈసారి ఈ మూవీ కూడా అట్లనే హిట్ అవుతుంది డెఫినెట్గా, నో డౌట్. ఇక లేదు భయ నాకు గ్రేట్ స్టోరీ కావాలి, నాకు ఇక లాజికల్ సీన్స్ అవుతూ మంచిగా గ్రిప్పింగ్గా ఉండాలి స్టోరీ అంటే మాత్రం మీకు డెఫినెట్గా మూవీ అనేది నచ్చదు, మీకు డిసప్పాయింట్ అవుతారు. అది కాకుండా మూవీ అనేది నాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, నాకు బయట వరల్డ్ వదిలేసి నాకు ఒక 2.5 hours నాకు వేరే వరల్డ్లో తీసుకోవాలి, నాకు చాలా బాగా నేను నవ్వాలి, ఎంటర్టైన్మెంట్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు వెళ్ళొచ్చు. బేసికల్లీ నేను నవ్వ ఎటువంటి మూవీస్ అయినా నేను నవ్వ, నాకు అంత కామెడీ మూవీస్ నచ్చవు. అనిల్ రావిపూడిది నేను బాగా ఎంజాయ్ చేసిన మూవీ థియేటర్లో అంటే ఐ థింక్ F2 అనుకుంటా. F2 నాకు బాగా అనిపించింది. సో దాంతో కంపారిజన్ F2 రేంజ్లో ఉందంటే కాదు, నేను అక్కడక్కడ కొద్దిగా నవ్వా. బట్ బోర్ అయితే రాలేదు. బట్ కొన్ని సీన్స్ నాకు ఎస్పెషల్లీ నాకు, ఇది నా ఒపీనియన్ మాత్రమే, కొన్ని సీన్స్ నాకు బోర్ అనిపించాయి. మిగతా మూవీ అంతా గుడ్, బాగుంది. సో యా, ఇది వీడియో. ఇఫ్ ఇన్ కేస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పటి వరకు నెక్స్ట్ వీడియోతో కలుస్తా. అప్పటి వరకు ఉంటా. దిస్ ఈస్ యువర్ రాథోడ్.